హాయ్ అండి. బచ్చల తీగకి శీతాకాలంలో కాయలు వస్తూ ఉంటాయండి. అవి పండ్లు పండుతూ ఉంటాయి. ఇవి పచ్చగా ఉన్నాయి కదా, మళ్ళీ అవి పండినప్పుడు నల్లగా అవుతాయి. దీని ద్వారా ఈ గింజలు పడి మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్కి బచ్చల తీగ వస్తూ ఉంటుంది కదండి. అయితే ఈ బచ్చల పండు, ఈ పండ్లతో నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయండి. వీటిని తెంపాను చూడండి. ఇలా మేము చిన్నప్పుడు ఎక్కడ దొరికినా వీటిని తెంపేవాళ్ళమండి. తెంపి 80స్లో 70స్లో ఉన్న వాళ్ళకి గుర్తుండొచ్చు ఇది. అప్పుడు మనము ఇంక్ పెన్స్ వాడేవాళ్ళం. అది 5 పైసా అంటే 5 పైసలకి షాప్లోకి వెళ్తే ఇంక్ పెన్లో సిరా పోసి ఇచ్చేవాళ్ళు ఇంక్. అప్పుడు ఒక్కోసారి కొనుక్కోకపోయినా లేకపోతే అయిపోయినప్పుడు ఇక్కడ పైన ఎక్కడన్నా కంచెల మీద తీగలకి పాకుంటుంది కదా, ఇలా మేము తెచ్చుకునే వాళ్ళం. పండ్లని తెచ్చుకొని దాన్ని పిండి దీన్ని ఇంక్ తీసేవాళ్ళం అండి బయటికి. ఇలా చక్కగా నొక్కితే మంచిగా వస్తుంది. లోపలేమో గట్టి గింజ ఉంటుంది, పైన ఉన్న ఇవి సేమ్ పరిక పండ్లానే ఉంటాయండి. పరిక పండ్ల కంటే చిన్న సైజు ఉంటాయి. ఆ పైన ఉన్న గుజ్జులో నుండి ఇలాంటి మంచి కలరు, బచ్చల పండు కలర్ అంటే ఇదే కలర్ అండి. నేను ఎప్పుడు ఏదైనా శారీస్ విషయంలో ఏదైనా వాడిన అదే మాట్లాడుకునేటప్పుడు బచ్చల పండు రంగు అంటూ ఉంటాం. ఇది ఒరిజినల్గా బచ్చల పండు కలర్ అంటే. చూడండి ఎలా ఉందో. ఇలా ఇంక్ తీసేసుకొని పెన్నులో వేసేసుకొని వాడుకునే వాళ్ళం. 80స్లో 70స్లో 80స్లో స్కూల్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు నా దగ్గర మీకు చూపించుదామన్నా ఇంక్ పెన్ లేదండి. కొన్నాళ్ళు ఉండేది, ఇప్పుడు కూడా ఎక్కడైనా వెతికితే దొరుకుతుంది అనుకుంటా. దాచి అయితే పెట్టుకున్నాను, కానీ ప్రస్తుతం కనపడకపోవచ్చు. అందుకని నేను టూత్పిక్తో రాసి చూపిస్తున్నాను. ఇలా మీరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఇలా చేసి ఉండొచ్చు కొంతమంది అయినా. నాకు ఇవి చూసినప్పుడు ప్రతిసారి ఆ బాల్యం గుర్తొస్తూ ఉంటుందండి. అప్పుడు మనం చేసిన చిన్న చిన్న క్రియేటివిటీస్ అన్నటివి అప్పట్లో ఎంత బాగుంటుందో కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే. మీలో చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇంక్ పెన్లో వేసుకుంటే కూడా అలా వస్తుంది అన్నట్టు. అప్పుడు పాలి జాగ్రత్తగా పెట్టుకోవాలని, అది పోతే మళ్ళీ కొనాలని ఇవన్నీ ఉండేవండి. యూజ్ అండ్ త్రో పెన్నులు ఉండేవి కాదు కదండి. ఒక పెన్నుతోనే ఇన్ని జరిగేవి. మీకు తప్పకుండా ఆ కలర్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.